హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్విజే ప్రొడక్షన్స్. ఇది ఏ హీరోని కానీ ఏ డైరెక్టర్ని కానీ ఏ ఒక్కరిని కానీ ఉద్దేశించింది కాదు. ఇది ఒక సామాన్యుడి ఆవేదన మాత్రమే. బాహుబలి తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా. ఒకేసారి హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన సినిమా బాహుబలి. రికార్డులను క్రియేట్ చేసిన సినిమా బాహుబలి. బాహుబలి 2 రిలీజ్ అవుతుంది అంటే కొన్ని లక్షల మంది వెయిట్ చేశారు. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫుల్ సపోర్ట్ చేశాయి. ఆంధ్రాలో అయితే రోజుకు 6 షోలు, తెలంగాణలో అయితే రోజుకు 5 షోలు వేసుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్లు కూడా ఇచ్చాయి. బాహుబలి 2ని సుమారు ప్రపంచవ్యాప్తంగా 9,000 థియేటర్స్ లో వేసుకున్నాయి. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతలా పర్మిషన్లు ఎందుకు ఇచ్చాయి అంటే, ఎంతో కష్టపడి ఎంతో డబ్బుతో తీసిన సినిమా ఇది. ఒకవేళ అటు ఇటు అయితే నష్టాల్లో పడిపోతారో అని ఒక బాధతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకున్నాయి ఈ సినిమా యొక్క నిర్మాతలను. ఇక్కడ సామాన్యుడిది ఒక ప్రశ్న. 9,000 థియేటర్స్ లో బాహుబలి రిలీజ్ అయింది. ఒక్కొక్క థియేటర్ లో సుమారు 800 సీట్లు ఉంటాయి అనుకుందాం. అంటే ఒక్క షోలో 9,000 థియేటర్లు ఇంటూ 800 సీట్స్ ఈక్వల్ టు 72 లక్షల సీట్స్. అంటే ఒక్క షోని 72 లక్షల మంది ఒక షోలో చూడవచ్చు. ఒక్క టికెట్ కు సగటున 100 రూపాయలు అనుకుంటే 72 కోట్లు ఒక్క షోకి వసూలు చేస్తుంది. ప్రతిరోజు 5 షోస్ అంటే 72 కోట్లు ఇంటూ 5 సుమారు 360 కోట్లు ఒక్క రోజు బాహుబలి 2 వసూలు చేస్తుంది. ఇందులో కరెంటు బిల్లులు, థియేటర్స్ రెంటులు, డిస్ట్రిబ్యూటర్ షేర్స్, ఇంకా ఖర్చులు అన్ని పోను రోజుకు 180 కోట్లు మిగులుతుంది అనుకుందాం. ఆల్రెడీ అన్ని థియేటర్లు సుమారు 10 రోజుల వరకు హౌస్ఫుల్ బోర్డులు పెట్టాయి. రోజుకు 180 కోట్ల చొప్పున ఇలానే 10 రోజులు వసూలు చేస్తే 1800 కోట్ల వరకు బాహుబలికి వస్తుంది ఇన్కమ్. ఇది ఓన్లీ 10 రోజుల వరకు మాత్రమే. మూవీ తీయడానికైన ఖర్చు 250 కోట్లు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 250 కోట్లు పెట్టారని, ఎక్కడ నష్టాల్లో వెళ్తారని ఇంత సపోర్ట్ చేస్తున్నాయి ప్రభుత్వాలు, ప్రజలు. మరికొన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారు. వాటిని పండించడానికి ఎన్నో రకాల అప్పులు చేస్తున్నారు. దానికి గిట్టుబాటు ధర లేకుండా ఉంటే రైతులు బాధపడుతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు బాధ్యులు? ప్రభుత్వాలు గాని ప్రజలు గాని ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? ఒక్కరోజు సినిమా కోసం 80 రూపాయలున్న టికెట్ రేటు 100 రూపాయలు పెంచారు. 50 రూపాయలున్న దాన్ని 80 చేశారు. మరి రైతులు పంటలు పండించిన తర్వాత ధరల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒక మూవీ చూడకపోతే పోయేది ఏముండదు, కానీ అన్నం పెట్టే రైతే లేకపోతే మనం బ్రతికేది ఎలా అని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇప్పుడున్న సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రైతుల కోసం పోరాడితే, రైతుల కష్టాన్ని వివరిస్తే ప్రభుత్వాలే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వస్తుంది. అప్పుడు కొంచెమైనా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం రైతులకు. అంతేగాని ఇలాంటి మూవీస్ కోసం రికార్డులు క్రియేట్ చేయడం వల్ల మనకు వచ్చేదేముండదు. సినిమాని సినిమా లాగానే మాత్రమే చూడాలి. అది ఎప్పుడైనా ఎక్కడైనా చూడవచ్చు. ఒక్కటి మాత్రం చెప్పగలం, అన్నదాత సుఖంగా ఉన్నప్పుడే దేశం సంతోషిస్తుంది. జై హింద్.